అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సౌగంధి నవల చదువుకుంటున్నాము. ఈ ఉత్తరం చదివిన తర్వాత నాకు ఇంకా సంతోషం వేసింది. అయితే అత్తయ్యకి వత్సల్ తను డబ్బు తీసుకున్నానని చెప్పాడన్నమాట. వత్సల్ నిజంగా ఎంత మంచివాడు. ఆ క్షణంలో అతని ఒడిలో తలదాచుకోవాలనిపించింది. నేనెంత పుణ్యం చేసుకున్నానో కదా. వత్సల్, అత్తయ్య ఈ ఇద్దరు మంచివాళ్ళు నాకు వరంగా లభించారు. మొత్తానికి డబ్బుని గురించిన ఒక బెడద నాకు తప్పిపోయింది. వత్సల్ ఉత్తరం పెదవులు కానించుకొని థ్యాంక్ యూ డియర్ అనుకున్నాను. పోస్టాఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాను. వత్సల్, నీ ఉత్తరం అందింది, థ్యాంక్ యూ. నేను రాను, నువ్వేరా, నీ సౌ. టెలిగ్రామ్ ఇచ్చి ఇంటికి వస్తుంటే ఈ లోకమంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది. ఇదేమిటి, నా తల మీద భూతంలో ఎక్కి కూర్చున్న ఆ భారమంతా ఎక్కడ దిగిపోయింది? నా మనసు చాలా ఉత్సాహంగా తేలికగా ఉంది. ఆ రోజు నా పుట్టినరోజు. జ్వాల ఊరిలో లేదు, బొంబాయి వెళ్ళింది. పుట్టినరోజులు లాంటి సెంటిమెంట్స్ జ్వాలకి లేవు. అదంతా సిల్లి, మనసుల్లో ఏమీ ఉండదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమని చూపాలనే ఆరాటం. నిజమైన ప్రేమకి నిదర్శనం కేకులు, గ్రీటింగ్ కార్డులు కాదు. ఎప్పుడూ ఆత్మీయంగా ఉండాలి. నేను ఊళ్ళో ఉండటం లేదని తిట్టుకోకు అంది. నేనేం తిట్టుకోను అన్నాను. అసలు ప్రతి చిన్నదానికి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుందేమిటి అంది సుప్రియ. అది ఆమె నమ్మిన నిజం. ఇందులో వ్యతిరేకమని మనం ఎందుకు అనుకోవాలి అన్నాను. ఏమో, ఒక్కోసారి జ్వాల మాటలు చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఇంకోసారి ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి అన్నట్టు ఉంటుంది అంది. స్వతంత్ర ఆలోచన గల మనిషి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు అన్నాను. ఆ రోజు ఉదయం నేనింకా లేవలేదు. పని మనిషి వచ్చి లేపింది. అయ్యగారు వచ్చారమ్మా. నేను గబాలన లేచి కూర్చున్నాను. వత్సల్ లోపలికి వచ్చాడు. గుమ్మానికి ఆనుకుని నిలబడుతూ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. లేవగానే అతన్ని చూడడం నాకెంతో ఆనందం అనిపించింది. నైటీలో ఉన్న నేను పరుగున వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేశాను. ఏదో చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ నాకు నోటి నుంచి మాట రాలేదు. ఎంత ఆనందంగా అనిపించింది. అతను రాకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఆ రోజంతా ఇద్దరం కలిసే తిరిగాం. గుడికి వెళ్ళాం, హోటల్లో భోజనం చేశాం, సినిమాకి వెళ్ళాం. సినిమాలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని కూర్చున్నాం. ఇద్దరం ఎప్పుడూ ఎంతో మాట్లాడేవాళ్ళం. ఈరోజు మాటలే లేవు. వాటి అవసరమే మాకు కనిపించలేదు. ఒకరి ప్రక్కన ఒకరు, చేతిలో చేయి, ఆ స్పర్శ చాలు మేమెంత స్నేహితులమో, ఒకరినొకరు కావాలని ఎంతగా అనుకుంటామో చెబుతోంది. అసలు ఆ భావనే ఎంతో హాయిగా ఉంది. మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదం పటాపంచులయ్యి నామరూపాలు లేకుండా పోయింది. అసలు అది పోయిందా, లేక వత్సల్ దాన్ని తరిమి కొట్టేశాడా? రెండోది నిజం. అతను రక్కసి లాంటి అభిప్రాయ భేదాన్ని జయించి శాంతి స్థాపన చేశాడు. అతను అలా మనసు విప్పి ఉత్తరం రాయకుండా ఉంటే నేను ఇలా జరిగిందంతా మర్చిపోగలిగేదాన్ని కాదేమో. ఏదైనా ఈ ఘనత అతనిదే. నన్ను అదంతా మర్చిపోయేలా చేశాడు. ఆ రోజు రాత్రి హోటల్లో భోంచేస్తుండగా అన్నాడు వత్సల్. అమ్మ లగ్నం పెట్టిస్తానని అంటోంది సౌ. నేను ఒక్క క్షణం ఆగాను. చూడు వత్సల్, మనం ఎంత హాయిగా ఉన్నామో. పెళ్లి చేసుకుంటే ఈ ఆనందం ఉండదేమోనని నాకు చాలా బెంగగా, భయంగా ఉంది. వత్సల్ చేయి చాచి నా చేతి మీద ఆనించాడు. సౌ, చాలా వేరుగా ఆలోచిస్తున్నావు. పెళ్ళి అయిపోతే ఇంతకన్నా చాలా బాగుంటుంది. నేను తల విదిలించాను. ఇప్పుడు మన మధ్య ఈ స్వేచ్ఛ అభిప్రాయ వ్యక్తం అనేది పోతుందేమో. ఊహు, పోదు. పెళ్ళి మన ఇద్దరి మధ్య ఇంకా స్వతంత్రాన్ని, ఇష్టాన్ని పెంచుతుందే తప్ప తగ్గించలేదు. నీ సందేహం నాకు అర్థమైంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ ఒక్క విషయంలో నా మీద నమ్మకం ఉంచు. మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు లేవని అమ్మ చెప్పమంది. నేను కళ్ళెత్తి అతని ముఖంలోకి సూటిగా చూశాను. అతని ముఖం ఒక అపురూపమైన ఆనందంతో, నేను ఎన్నడూ ఎరగనంత ఆకర్షణీయంగా ఉంది. నేను అతని ముఖం మీద నుంచి చూపులు మరల్చుకున్నాను. ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం తొలగి శాంతి వాతావరణం నెలకొన్నది. మళ్ళీ దాన్ని పాడు చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. అతనితో తర్కం పెట్టుకోవడానికి మనసు సుతరాము అంగీకరించడం లేదు. అందుకే మౌనంగా ఊరుకుండిపోయాను. అతను నా చెయ్యి నొక్కి వదిలేశాడు. వత్సల్ ఆ రాత్రి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత జ్వాల బొంబాయి నుంచి తిరిగి వచ్చింది. వెంట రకరకాల రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చింది. ఆ పెట్టెలతో షాప్ అంతా క్రిక్కిరిసినట్టుగా అయిపోయింది.
మా షాపుకి గిరాకీ బాగానే ఉంది, కానీ మాకు మా ఇంటామె పిల్లుల బెడదే ఎక్కువైపోయింది. అవి ఎప్పుడు చూసినా మా షాపులో దూరి ఆ మూల ఈ మూల పడుకుని ఉంటాయి. షాపులోకి వచ్చిన వారు డ్రెస్సులు చూస్తుంటే కాళ్ళ మధ్య నుంచి పిల్లులు తిరుగుతుంటే వాళ్ళు భయంతో ఓ అని అరిచి కింద పడినంత పని అవుతోంది. మా షాపుకి అందరూ ఆడపుల్లుల షాపు అని మొదట పేరు పెట్టిన వారల్లా ఇప్పుడు ఒట్టి పిల్లుల షాపు అనసాగారు. ఇది మాకెంతో రోషంగా అనిపించసాగింది. జ్వాల ఇంటామితో పోట్లాట పెట్టుకుంది. మీ పిల్లుల మూలంగా మా వ్యాపారం పోతోంది అంది. మీరిక్కడ ఉండాలంటే మా ఈ పిల్లుల్ని భరించాల్సిందే అంది భూదేవి. ఇదెక్కడి పిచ్చి మాలోకం రా నాయనా అంటూ జ్వాల నెత్తి పట్టుకుంది. సుధేష్ణ ఎక్కడా? జ్వాల పిల్లిపిల్ల మెడని పట్టుకుని తీసుకెళ్లి బయటపడేస్తూ అంది. జ్వాల లోపలికి వచ్చే లోపలే అది తుర్రున లోపలికి వచ్చి చెక్క స్టాండ్ వెనక దాక్కుంది. నేను ఖాతా పుస్తకాలు డ్రాయర్లో నుంచి టేబుల్ మీద పెడుతూ సుధేష్ణ 2 రోజుల నుంచి షాపుకి రావటం లేదు అన్నాను. అదేమిటి, ఏమైంది? ఏదైనా ఊరు వెళ్ళిందా అంది. నాకు తెలియదు మరి, నాకేం చెప్పలేదు అన్నాను. పిల్లిపిల్ల వచ్చి నా కాలి దగ్గర టేబుల్ కింద పడుకుంది. జ్వాల వచ్చి దాన్ని చెప్పుకాలు తీసి ఒకటి బాదింది. అది మ్యావ్ అని అరుస్తూ పరిగెత్తింది. మనం చేసుకున్న ఒప్పందం అసలేమిటి? సుధేష్ణ తప్పనిసరిగా ఉదయం వేళ షాపులో కూర్చోవాలి అని కదా నేను ఎంత చెప్పాను. చీచి, ఇలా అయితే మనం అసలే పని చేయలేం. సుధేష్ణని రాని, మనం ఇంకెవరినైనా పెట్టుకున్నామని చెప్పేద్దాం. మన ఇంటామె కూతురు సరళని భర్త తాగి వచ్చి తంతుంటే ఆ బాధ పడలేక వచ్చేసిందిట. ఇప్పుడిప్పుడే అత్తవారింటికి వెళ్ళదుట. షాపులో ఉండమని అడుగుతాను. నాకు తెలుసు, జ్వాలకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగింది. దాని మీద నుంచి సుధేష్ణ తమ్ముడు చిరంజీవి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. సుధేష్ణ అక్కని హాస్పిటల్లో చేర్పించారు, నువ్వు త్వరగా రావాలి. ఏమైంది? జ్వాల వెంటనే అడిగింది. అతను మా ఇద్దరిని చూస్తూ చెప్పాడు. ఏమైందో నాకు తెలియదు. రాత్రి మధు ఫ్రెండ్ మురళి వచ్చి నాన్నని నిద్రలేపాడు. అక్క మధు ఇద్దరూ మధు గదిలో రక్తపు మడుగులో ఉంటే తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించారట. నేను డాడీ వెళ్ళాం. అక్కకి స్పృహ లేదు, ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. పగిలిన సీసాతో ఒకరిని ఒకరు పొడుచుకున్నారట. ఇది మాకు అర్థం కాలేదు. పగిలిన సీసాలేమిటి, పొడుచుకోవటం ఏమిటి? మధుని సుధేష్ణని హాస్పిటల్లో చేర్పించిన మురళి మాకు చెప్పాడు. 4 రోజుల నుంచి ఇద్దరు బాగా తగాదా పడుతున్నారట. విషయం ఏమిటో అతనికి తెలియదు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. తగాదా వచ్చినప్పుడు జరిగే గలాటే ఇప్పుడు జరిగింది. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు ఒకరి మీద ఒకరికి ఎగిరిపడ్డాయి. గిన్నెలు క్రింద పడ్డాయి. కుర్చీలు దొర్లాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మంచినీళ్ళ సీసా ఆ తోపులాటలో కింద పడి భల్లున బద్దలైంది. సుధేష్ణ అది తీసుకుని మధుని పొడిచింది. ఇంత చేసిన తర్వాత నిన్ను బతకనిస్తానా, చంపేస్తాను అందిట. నేను నిన్ను బ్రతకనీను. నన్ను చంపి నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా? అతను కూడా అది లాక్కుని సుధేష్ణ కడుపులో, మెడ మీద, ముఖం మీద పొడిచాడు. పక్కింటాయన చూసి వచ్చి మురళిని లాక్కు వెళ్ళాడు. మురళి వెళ్ళేసరికి ఇద్దరు నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్నారట. చచ్చిపోతున్నామని తెలిసి ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకున్నారట. మా ఇద్దరిని ఒకే చోట చేర్పించండి అని మధు అంటే, మేం చచ్చిపోతే ఒకే చితి మీద దహనం చేయండి అని సుధేష్ణ అందిట. వీరిద్దరిలో ఎవరు పోయి ఇంకోరు బ్రతికినా ఈ బ్రతికిన వారికి పిచ్చెక్కటం ఖాయం అన్నాడు మురళి. ఏమిటో, ఎంత తగాదా వస్తే మాత్రం జీవితం అంతం చేసుకోవటమా? ప్రపంచంలో మన ప్రాణం ధారపోసేటంత అర్హత కానీ, ఎదుటివారి ప్రాణం తీసుకునేటంత, ఎదుటివారి ప్రాణం కోరేటంత ముఖ్యమైనది కానీ నాకేమీ కనిపించడం లేదు. ఎంత అనవసరపు ఆవేశాలు, అపార్థాలు, వట్టి మూర్ఖత్వం అన్నాను. జ్వాల చాలా సీరియస్గా అంది. నో, సుధేష్ణ మంచి పనే చేసింది. ఆడపిల్లంటే తన చేతిలో తిప్పే బొంగరం అనుకునే మగాడికి ఆడపిల్ల ఇలాంటి శాస్తి చేయాల్సిందే. ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మోసానికి ప్రతీకారం హింసే. ఇది తప్ప ఇంకో మార్గం లేదు. మధు ఈ మధ్య విజయ అనే ఇంకో అమ్మాయితో బాగా తిరుగుతున్నాడు. సుధేష్ణ అది సహించలేకపోయి ఉంటుంది. మేం ఎమర్జెన్సీ వార్డు బయటికి వచ్చేసరికి అక్కడ సుధేష్ణ తల్లిదండ్రులు, మధు తల్లిదండ్రులు బాగా తగాదా పడుతున్నారు. మీ అబ్బాయి చేశాడంటే మీ అమ్మాయి చేసిందని ఒకరినొకరు కొట్టుకోబోతుంటే వార్డు బాయ్స్, నర్సులు ఆపి బలవంతంగా బయటికి పంపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నాను, జ్వాల,
సుదేష్ణ అసలు పెళ్లి చేసుకోనని అందిగా, మరి ఈ తగాదాలు దేనికి? పెళ్లి చేసుకోనని అంది నిజమే, కానీ మధుని ప్రేమించనని అనలేదుగా. మధు ఉడుకుమొత్తనంతో సుదేష్ణని వెర్రెక్కించడానికి ఆ విజయ్తో తిరగసాగాడు. విజయ కట్న కానుకలు బాగా తెస్తుంది, అందుకని మధు తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని అనుకున్నారు. మొన్ననే వాళ్ళు వచ్చారట, మాటలు జరిగాయట. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇంటామె ఒక కాగితం తెచ్చి అది టెలిగ్రామ్ అని జ్వాలకి ఇచ్చింది. ఏమిటిది? పెళ్లి లగ్నం నిశ్చయమైంది, వెంటనే రమ్మనమని ఉంది అంది. అది చూడగానే నాకు మతిపోయింది. ఏమిటి, మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావా అంది జ్వాల నమ్మలేనట్లు చూస్తూ. లేదు అన్నాను. ఇది మా అత్తయ్య చాదస్తం అన్నాను. అంతేనా? వత్సల్ అధికారమా అంది. లేదు లేదు, అతను అలాంటి వాడు కాదు అన్నాను. నేను నిన్న మొన్నంతా పనుల మీద తిరుగుతూ ఇంటి పట్టునే ఉండలేదు. ఇంటామె భర్త టెలిగ్రామ్ తీసుకుని ఇద్దామని మర్చిపోయాడట. అది వచ్చి 2 రోజులైంది. మై గాడ్, నేను అప్పటికప్పుడు బయలుదేరాను. బెర్త్ మీద పడుకుని మనస్సాగరంలో గతం అలల మీద మునిగి తేలుతున్న సౌగంధి రైలు ఆగటంతో ఉలికిపాటుగా లేచి కూర్చుంది. టైం చూసుకుంది. రాత్రి 2 గంటలైంది. ఇంకొక 4-5 గంటలు ప్రయాణం చేస్తే హైదరాబాద్ వచ్చేస్తుంది. సౌగంధి బెర్త్ మీద అటు తిరిగి పడుకుంది. ఈరోజు ఈ పెళ్లి ఆగిపోవటం వల్ల చిత్రకి కానీ అత్తయ్యకి కానీ ఎలాంటి అనుమానం రాకపోవటం తన అదృష్టం అనుకుంది. రైలు ఉయ్యాలలా ఊగుతూ వెళ్తోంది. ఆ పరుగు అనంతమైన ప్రయాణానికి ప్రతీకలా ఉంది. సౌగంధి హైదరాబాద్లో రైలు దిగేసరికి జ్వాల స్టేషన్కి వచ్చి ఎదురు చూస్తోంది. ఇదేమిటి, నీకెలా తెలుసు నేను వస్తున్నానని అంది సౌగంధి ఆశ్చర్యంగా. వత్సల్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని? సౌగంధి ఒక్కత్తి వస్తోంది, స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోమని. నేను ఎప్పుడు వచ్చినా ఒక్కదాన్నేగా వస్తాను. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు వత్సల్ నాకు టెలిగ్రామ్ ఇవ్వటం ఏమిటా అని ఆశ్చర్యపోయాను. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిందేమో, హనీమూన్కి వెళ్తున్నారేమో అని అనుకున్నాను. తీరా చదివి చూస్తే ఇది. సుదేష్ణ ఎలా ఉంది? సౌగంధి వెంటనే అడిగింది. ఇద్దరు ప్లాట్ఫారం మీద నడుస్తున్నారు. పర్వాలేదు, బాగానే కోలుకుంటోంది. మధు ఎలా ఉన్నాడు? అతని పరిస్థితే ఆందోళనగా ఉందని అంటున్నారు. సౌగంధి జ్వాల చేయి పట్టుకుంది. జ్వాల, నాకు భయం వేస్తోంది. ఎందుకు? మధుకి ఏదైనా అయితే సుదేష్ణ జన్మలో మనల్ని క్షమిస్తుందంటావా? సౌగంధి అన్న ఈ మాటలు వినగానే జ్వాల తల తిప్పి సౌగంధి వైపు చూసింది. ఏమిటా పిచ్చి మాటలు? నీకేమైనా మతిపోయిందా? ఇందులో మనం ఏం చేశాం? ఏం చేయలేదా? అసలు మధు సుదేష్ణ హాయిగా పెళ్లి చేసుకునేవారు. మనమేగా సుదేష్ణని పెళ్లి చేసుకోకుండా ఏదో ఉద్ధరించాలని అంటూ ప్రోత్సహించాం. జ్వాల భుజాలు ఎగరేసింది. సౌ, నీ సనుగుడు ఇక కట్టిపెడతావా? సుదేష్ణ చిన్నపిల్ల ఏం కాదు, మన మాటలు ప్రలోభానికి పడిపోవటానికి. అయినా ఎవరి సంగతులు వాళ్ళు ఆలోచించుకోవాలి. సుదేష్ణ సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టింది. ఆ కట్టుబాట్లు తెంచుకోవాలనే తహతహ తనలో చాలా ఉంది. దానికి మనం తోడుగా కనిపించాం అంతే. ఒకరి అభిప్రాయాల బాధ్యత నేనెన్నడూ నెత్తిన వేసుకోను సుమా. నువ్వు కూడా ఇలా మనసును క్షోభ పెట్టుకునే ఆలోచనలు మానేయ్, బాగుపడతావు. ఎదుటివారి కోసం ఎంతసేపు ఆలోచించే మనిషి జన్మలో తన కోసం తాను ఏం చేయలేడని నా నమ్మకం అంది. వారిద్దరూ ఇంటికి వచ్చేసరికి ఇంటామె కూతురు లలిత ఎదురు పరిగెత్తుకు వచ్చింది. జ్వాల, హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది, సుదేష్ణ పోయిందట. ఛీ, ఏమిటా మాటలు? జ్వాల కసిరింది. నిజం జ్వాల, మురళి వచ్చి చెప్పి వెళ్ళాడు. అదేమిటి, కోలుకుంటోంది అన్నావుగా అంది సౌగంధి. అదే నాకు అర్థం కావటం లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ నిన్న వెళ్ళలేదు అంది జ్వాల. ఇద్దరు హాస్పిటల్కి పరిగెత్తారు. సుదేష్ణ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఉదయం పోయిందిట. హఠాత్తుగా రాత్రి బాగా తిరగబెట్టిందిట. డాక్టర్లు ప్రాణం రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏం లాభం లేకపోయింది. శవాన్ని మార్చిరీ నుంచి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ సర్టిఫికేట్ వ్రాస్తున్నాడు. జ్వాల సుదేష్ణ తల్లిని ఓదారుస్తోంది. సుదేష్ణకి ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎంత తాపత్రయం. తన పెదవులు ఇలా కుట్లతో వాచి వికారంగా తెరుచుకుని ఉంటే అందరూ చూస్తున్నారని తెలిస్తే భరించగలిగేదా? సుదేష్ణ చేతులకి రకరకాల రంగురంగుల గాజులు వేసుకునేది. మెడలోనూ చెవులకి బంగారం, వాటికంటే బ్లాక్ మెటల్వే ఎక్కువగా ఉండేవి. ఏమిటి, ఎప్పుడు గంగిరెద్దులా ఆ అలంకారం అని
జ్వాల అంటే నాకిష్టం అనేదే తప్ప ఏమీ అనేది కాదు. జ్వాల సుధేష్ణలో అతిగా కనిపించే ఈ అలంకార ప్రయత్నం మానిపించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది కానీ ఫలించలేదు. తమను వదిలి శాశ్వతంగా దూరమైపోతున్న సుధేష్ణ శవానికి సౌగంధి, జ్వాల కన్నీటితో వీడ్కోలిచ్చారు. తర్వాత వారం రోజుల పాటు సౌగంధికి మతి లేనట్టే అయింది. చీటికి మాటికి సుధేష్నే గుర్తుకు వచ్చేది. షాపుకు వెళ్ళి కూర్చుంటే ఆకుపచ్చ ఎరుపు గాజులతో నిండిన ఆమె చెయ్యి చీరలు తగిలించిన హ్యాంగర్స్ను గిర్రున తిప్పినట్టే ఉండేది. ఉలిక్కిపడి చూస్తే అవి గాలికి ఊగుతున్నాయని అర్థమయ్యేది. రాత్రివేళ మంచం మీద పడుకుంటే కంటికి నిద్ర వచ్చేది కాదు. చెవిలో, సౌ, నేను చాలా దురదృష్టవంతురాల్ని కదూ, నాకిది బాగాలేదు, నాకు బ్రతకాలని ఉంది, ఏదైనా చెయ్యండి మీరు, నా కోసం చేయరు అని ఏడుస్తున్నట్టే ఉంది. ఏమిటి సౌ అలా చూస్తున్నావు, కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి? టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరాలు వ్రాస్తున్న జ్వాల అడిగింది. ఏం లేదు అంది తల తిప్పుతూ సౌగంధి. ఏం లేకపోవటం ఏమిటి? ఇప్పటికి 2 సార్లు ఫ్యాన్ స్విచ్ వేయమని అడిగాను, నువ్వు వినిపించుకోలేదు. నువ్వు అసలు ఇక్కడ ఉన్నట్టే లేవు. సౌగంధి మంచం మీద నుంచి దిగివెళ్ళి స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగసాగింది. సౌగంధి వచ్చి జ్వాలకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? జ్వాల ఉత్తరం అంటిస్తూ రెట్టిస్తూ అడిగింది. నాకు సుధేష్నే గుర్తుకు వస్తోంది అంది. ఇంకెక్కడి సుధేష్ణ? మన జీవితాల్లో ఆమె అధ్యాయం ముగిసిపోయింది. అనవసరమైన ఆలోచనలతో బుర్రపాడు చేసుకోక వెళ్ళి పడుకో అంది. సౌగంధికి ఒళ్ళు మండిపోయింది. ఆ క్షణంలో ఏమీ పట్టనట్టు, ఏమీ జరగనట్టు యథాప్రకారం పనులు చూసుకుంటున్న జ్వాలని చూస్తుంటే చాలా కోపం వచ్చింది. అవునులే, సుధేష్ణ లేని లోటు ఆమెకి ఎలా తెలుస్తుంది? ఇంటివారమ్మాయి లలిత సుధేష్ణ లేని లోటు తెలియనీయకుండా షాపు చూసి పెడుతోందయ్యే. ఈరోజు తారీఖు ఎంత డియర్ అంది జ్వాల. 18. సౌగంధికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. తను సిరిపురం నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులకి పైగా అయింది. వత్సల దగ్గర నుంచి మళ్ళీ ఎలాంటి ఉత్తరం కానీ కబురు కానీ లేనేలేదు. ఆ రోజు స్టేషన్లో రైలు ఎక్కించిన మనిషి. అదే వారంలో పరీక్షా ఫలితాలు వచ్చాయి. సుధేష్ణ మొదటి తరగతిలో పాస్ అయింది. సౌగంధి పరీక్ష పోయింది. సుప్రియ, జ్వాల ఆఖరి పరీక్ష రాయలేదు కాబట్టి అసలు ఫలితం వచ్చే సమస్య లేదు. చేతిలో పేపర్ పట్టుకుని సౌగంధి నిర్ఘాంతపోయినట్టు నిలబడింది. తను బాగానే చదివింది కదా, అసలు సుధేష్ణ కన్నా తను బాగా వ్రాసింది. తల తిరిగిపోతుంది. జీవితంలో ఎన్నడూ ఎరుగని అపజయం. ఎంత చేదుగా ఉంది. సౌగంధి ఇంకా నమ్మలేకుండా ఉంది. అత్తయ్యకి ఏమని జవాబు చెప్పాలి? వత్సల ముందు ముఖం ఎత్తడం ఎలా? తను ఇక్కడ ఉండటం, ఈ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. వారి సంగతి వదిలే, అసలు ముందు తన భవిష్యత్తు ఏమిటి? లా చదవాలి, చదవకపోతే ఐఏఎస్కి కట్టాలనే ఆ కలలు ఏమైపోయాయి? సౌగంధి కుప్పకూలిపోయినట్లు కూర్చుండిపోయింది. ప్రయాణం చేసే ఓడ ఏదో ఇంకో క్షణంలో మునిగిపోతున్నట్టుగా అంటూ జ్వాల దగ్గరికి వచ్చింది. పరీక్ష పోయిందనా? పోతే పోయిందిలే. ఈ ప్రపంచంలో ఇలా పరీక్షలు వ్రాయని వాళ్ళు ఎంతోమంది ఆనందంగా ఉన్నారనే సంగతి గుర్తు తెచ్చుకో. అసలు ఎవరో ఎందుకు, మీ వత్సల్ మన కళ్ళెదుట లేడు? అతనికి ఏం డిగ్రీలు ఉన్నాయని మొన్న దేశాయ్ గారు చెప్పారు వత్సల్ గురించి. వత్సల్ అంత సమర్థుడని నాకు తెలియదు సుమా. కొంతమంది ఏ సక్సెస్ లేకుండానే భుజకీర్తులు తగిలించుకున్న రావణాసురుల్లా విర్రవీగుతుంటారు. కొంతమందిని చూడగానే తెలుసుకోలేం. సౌ, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. నిన్ను చూస్తుంటే నాకు నిజంగా ఈర్ష్య కలుగుతుంది. నన్ను చూడు, తెల్లవారి లేచినప్పటి నుంచి నాకయ్యే డబ్బు ఖర్చు ఎక్కడి నుంచి ఎలా రాబట్టుకోవాలా అనే వేదనతోనే సరిపోతుంది. నిన్ను చూడు, నీ పర్సులో వేలు తప్ప 100 ఉండగా నేనెన్నడూ చూడలేదు. మనిద్దరి అదృష్టాల్లో ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించు. వత్సల్ మొన్న నిన్ను రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చిన రోజున కూడా అలాగే అనిపించింది. నేనెక్కడున్నా ఏం చేసినా పట్టించుకునేవారే లేరు. మా అమ్మకి నన్ను చూస్తే ఆవిడ పాత పెళ్ళి భర్త గుర్తుకు వస్తుందని భయం. నా పేరే తెలవదు. డాడీ అయితే సరే, ఆయన రెండో భార్య. నేను వెళితే వారి ఆనందం ముక్కలు చెక్కలవుతుందని ఆవిడగారి ఆదుర్ద. సౌ, నా దురదృష్టం ఏమిటో గాని ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరి దగ్గరికి వెళదామని ఆరాటపడినా నువ్వా తద్దినంలాగా ఇక్కడికి తయారయ్యావేమిటి? పో అనే చూపులే, పెళ్ళున తలుపులు బిడాయించినటువంటి చిరాకులే ముఖంలో. ఆ విదిలింపులు చూసి
నా మనసు రాయి అయిపోయింది. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నా కోసం చూసేవారు కానీ, సుస్థి చేస్తే చల్లటి చేయి నుదురు మీద ఆనించి ఎలా ఉంది అని అడిగేవారే లేరు. అది అలా ఉంచు. లేచినప్పటి నుంచి ఎన్ని ఖర్చులు? పైసా పైసాకి పోరాటమే కదా. ఉద్యోగం చేద్దామని వెళితే అక్కడ ఆకలి చూపులు. నాకెవరూ లేరని నా మీద వారికేదో అధికారం ఉన్నట్లు, నేను వారి సొంతం అయిపోయినట్లు వెకిలి వేషాలు మొదలు. నేను ఈ జీవితం గడపడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసుగా. అదే నిన్ను చూడు. ఒక 10,000 అప్పు చేస్తే వత్సల్ చిటికలో తీర్చేవాడు. అప్పులుంటే గుండెల మీద ఎంత బరువుగా ఉంటుందని. చాచాజీకి నేను 25,000 అప్పున్నాను. ఏం చేయను సౌ. ఏదో ఒకటి స్వతంత్రంగా చేయాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం బాధపడి పడి ఒక్కోసారి ఏ డబ్బు గల ముసలాన్నైనా పెళ్లి చేసుకుందామా అనుకుంటూ ఉంటాను. ఛీ, అదేం ఆలోచన అంది సౌగంధి. జ్వాల నవ్వింది. ఆకలితో అలమటించే వారికి రకరకాల ఆలోచనలు వస్తాయి. అవి కడుపు నిండిన వారికి ఛీ అనిపించవచ్చు. సౌ, ఆకలితో నకనకలాడే కడుపుకి నీతి సూత్రాలు ఏవీ తెలియవు. నువ్వు పరీక్ష పోయిందని బాధపడకు. మనిషి తెలివికి అవేం నిలువుటద్దాలు కావు. వ్యక్తిత్వానికి ప్రతీకలు కావు. మనం కలిసి చేయాల్సిన పని ఎంతో ఉంది. నన్ను అడిగితే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే మళ్ళీ పరీక్షకి కట్టే నెపంతో నువ్వు ఇక్కడ నిరాటంకంగా ఉండవచ్చు. సౌగంధి మనసు జ్వాల ఎంత చెప్పినా ఊరట చెందటం లేదు. వత్సలికి పరీక్ష పోయిందని టెలిగ్రామ్ ఇద్దామనుకుంది. కానీ మళ్ళీ తటపటాయించింది. ఏమని ఇస్తుంది? వాళ్ళు పేపర్ చూసే ఉంటారు. వాళ్ళకి షాక్గానే ఉంటుంది. అక్కడ నువ్వేదో వెలగబెడుతున్నావని వాడి చేత అంత డబ్బు తగలబెట్టించావు. చివరికి ఇదా నువ్వు చేసిన నిర్వాకం అంటుంది అత్తయ్య. చదివింది ఇక చాలు, ఇంటికి పద అంటాడు వత్సల్. సౌగంధి మనసు హఠాత్తుగా సంతోషం అంటే ఏమిటో ఎరగనట్లుగా అయిపోయింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు దాటాయి. వత్సల్ దగ్గర నుంచి కనీసం ఒక చిన్న మాట కూడా ఉత్తరం రాలేదు. సౌగంధి మనసు ఉడికిపోతోంది. ఏమిటిది? ఈ ప్రపంచం గెలిచిన వారికే నీరాజనాలు పట్టి జేజేలు చెబుతుంది. ఎందుకు? ఓడిపోయిన వారి గురించి ఆలోచించదే? ఓడిపోయిన మనిషి కింద లెక్క ఉండదా? వత్సల్ ఉత్తరం ఎందుకు రాయలేదు? నాకే బుద్ధి వచ్చింది అంటూ చెంపలేసుకుని పరిగెత్తుకు వస్తానని అనుకున్నాడు కాబోలు. నేనేం వెళ్ళను. నేను అసలు చచ్చినా వెళ్ళను. ఆ ఇంట్లో అడుగుపెట్టను. మళ్ళీ పరీక్షలకి కట్టి పాస్ అయ్యే వరకు వారి ముఖమే చూడను. రోషంగా అనుకోసాగింది సౌగంధి. ఓ పక్క పరీక్ష పోయిందనే బాధ, వత్సలు ఉత్తరం రాయలేదనే బెంగ మరో పక్క. సౌగంధి కూర్చుని వ్రాసుకుంటోంది. సౌ గుమ్మంలో నుంచి పిలుపు వినిపించింది. సౌ తల తిప్పి చూసింది. ఎదురుగా చిత్ర నిలబడి ఉంది. ఎప్పుడు వచ్చావు నువ్వు? రా రా. ఎదురు పరిగెత్తుకు వెళ్ళి చేతులు పట్టుకుంది. అత్తయ్యకి ఎలా ఉంది అంది. ఆవిడికి ఏమైంది అంది. సౌ, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? అత్తయ్యకి పెరాలసిస్ వస్తే ఈ ఊరు తీసుకొచ్చారుగా. నేను తనని చూడ్డానికే కదా వచ్చాను. 4 రోజుల క్రిందటే పంపమంటే మా ఆయన ఇదిగో అదిగో అంటూ వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేసరికి ఈరోజు అయింది. అత్తయ్యకు పెరాలసిస్ వచ్చిందా అంది సౌగంధి. ఏమిటమ్మా నీ ధోరణి? హాస్పిటల్కి వెళ్ళలేదా అంది చిత్ర. సౌగంధి చప్పున చిత్ర చేయి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య ఇప్పుడు ఎక్కడుంది? అయ్యో రామా, ఇదేం గొడవ? నేను నిన్ను అడుగుతుంటే. నీకు తెలియలేదా? నమ్మనట్టు అడిగింది. సౌగంధి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగినాయి. తల అడ్డంగా ఊపుతూ ఊహూ అంది. ఇదేం చిత్రం? చిత్ర బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోయింది. పద, రంగారావు బాబాయ్ గారికి తెలిసే ఉంటుంది. ఆయన ద్వారానే హాస్పిటల్లో చేర్చారని విన్నాను అంది చిత్ర. సౌగంధి చిత్ర మరో గంటలో హాస్పిటల్లో ఉన్నారు. వత్సల్ వరలక్ష్మమ్మ మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. సౌగంధి చిత్ర లోపలికి వచ్చారు. అమ్మకి ఎలా ఉంది? చిత్ర వత్సల్ దగ్గరికి వెళ్ళింది. సౌగంధి వెళ్ళి మంచం మీద కూర్చుంది. అత్తయ్య చేయి పట్టుకుంది. గొంతు గద్గదికమైంది. ఏడుపు వచ్చేసింది. ఎలాగో బలవంతాన నిగ్రహించుకుంది. వత్సల్ చిత్రకి ఆవిడికి రాత్రివేళ పెరాలసిస్ వచ్చిన వివరాలు చెప్తున్నాడు. చాలాసేపటికి వరలక్ష్మమ్మ గారు కళ్ళు తెరిచింది. అత్తయ్య, నేను సౌని, గుర్తుపట్టావా అంది. ఆవిడ కాసేపటికి గుర్తుపట్టింది. చీకటి పడుతోంది, ఇల్లు జాగ్రత్త. వాడికి అన్నం పెట్టు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంది. ఆవిడ మాటలు సగం పలవరింతలుగా, సగం మామూలుగా, ముద్దగా ఉన్నాయి. ఆ రాత్రంతా ముగ్గురు మేలుకునే ఉన్నారు. మర్నాడు రాత్రి నిద్రలో వరలక్ష్మమ్మ గారు పోయింది.
ఆవిడ డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఉంది. డాక్టర్లు వచ్చినప్పుడే లాభం లేదని పెదవి విరిచారట. కాదు కాదు, ఇది అబద్ధం. సౌగంధి పెద్దగా ఏడ్చేసింది. అయ్యో, అమ్మ ఇలా చేసి వెళ్ళిందేమిటి? చిత్ర కూడా గొల్లుమంది. వత్సల మాత్రం నిద్రలో పోయి ప్రశాంతంగా ఉన్న తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.